నమస్కారం. టాప్ తెలుగు మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జపాన్ ప్రధానిగా సనాయే తకైచి, దేశ చరిత్రలో తొలి మహిళగా రికార్డ్. దీపావళితో మరింత క్షీణించిన ఢిల్లీ వాతావరణం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 దగ్గర నమోదు. దూసుకొస్తున్న వాయుగుండం, ఏపీలో ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి పరిహారం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే జపాన్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదైంది. జపాన్ ప్రధానిగా తొలిసారి ఓ మహిళ ఎన్నికైంది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు సనే తకైచి ఎన్నికయ్యారు. కాగా పార్టీలో అంతర్గత గొడవల కారణంగా జపాన్ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్ సభలో సభ్యులు సనే తకైచిని ఎన్నుకున్నారు. అయితే ఇటీవల జపాన్లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎగువ సభలో అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీని సాధించలేకపోయింది. దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోగా ఇషిబాపై ఒత్తిడి పెరిగి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే శనివారం పార్టీలో ఎన్నికలు జరగ మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజీమితో పాటు మరో 3 అభ్యర్థులను ఓడించి మరీ తకైచి విజయం సాధించారు. అలాగే నేడు పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమితో తకైచికి భారీ మద్దతు లభించింది. దీంతో జపాన్కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన రికార్డు సాధించారు. 64 ఏళ్ల తకైచి 1993లో స్వస్థలమైన నారా నుంచి తొలిసారి పార్లమెంట్కి ఎన్నికయ్యారు. ఎల్డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రితో సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు. కాగా జపాన్ తొలి మహిళా ప్రధాని ఎన్నికైన సనే తకైచికి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ జపాన్ల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయింది. దీనికి దీపావళి పండుగ తోడైంది. నిన్నటిదాకా ఒకెత్తు, ఈ రోజు మరో ఎత్తుగా మారిపోయింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 దగ్గర నమోదైంది. ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత నమోదు కావడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా దీనికంటూ ఒక సమయాన్ని కూడా కేటాయించింది. కానీ గ్రీన్ క్రాకర్స్ కాకుండా పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి కాల్చినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వాతావరణం చాలా మబ్బుగా కనిపిస్తోంది. పూర్తిగా గాలి నాణ్యత కోల్పోయింది. దీంతో గ్రీన్ క్రాకర్స్ కాకుండా విపరీతంగా రాకెట్లు, బాణాసంచా కాల్చి ఉంటారని అనుమానిస్తున్నారు. తాజా పరిణామాలపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా తప్పుబట్టారు. గ్రీన్ క్రాకర్లు కూడా 30% కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. వాయు కాలుష్యం కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని, దాదాపు 3 దశాబ్దాలుగా స్వచ్ఛమైన గాలి కోసం పోరాడుతున్నట్లు పర్యావరణవేత్తలు వాపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రాబోయే 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతూ రానున్న 36 గంటల్లో వాయుగుండంగా బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా వాతావరణ శాఖ ఇప్పటికే రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో నేడు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. బుధవారం నాటికి వాతావరణం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని, ఈ నేపథ్యంలో రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి నష్టపరిహారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షలు, పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్ట్రేషన్ అందిస్తామన్నారు. ప్రమోద్ కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీస్ అంటే ఒక భరోసా. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరులకు ఘన నివాళులు. 1959 అక్టోబర్ 21న భారత్ చైనా సరిహద్దుల్లో 10 మంది జవాన్లు వీరమరణం పొందారు. అప్పటి నుంచి మనం అక్టోబర్ 21న అమరవీరులను స్మరించుకుంటున్నాం. దేశం కోసం ఎందరో పోలీస్ అమరవీరులయ్యారన్నారు. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైన్ షాపుల దరఖాస్తు ఫీజు పెంపు మరియు గడువు పొడిగింపు విషయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు టి హరీష్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కొత్త వైన్ షాపుల దరఖాస్తు ఫీజును 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారని హరీష్ రావు గుర్తు చేశారు. ఫీజు పెంచిన కారణంగా దరఖాస్తులు తక్కువ రావడంతో ప్రభుత్వం దరఖాస్తు గడువును 4 రోజులు పొడిగించిందని ఆయన విమర్శించారు. ఈ చర్యలన్నీ చూస్తే ప్రజల ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం శ్రద్ధ లేదని, కేవలం మద్యం దుకాణాల ఆదాయంపైనే ఆయన దృష్టి ఉందని ఆయన ఆరోపించారు. గరీబోళ్ల గురించి మాట్లాడకుండా కేవలం మద్యం దుకాణాల గురించి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే 2 లక్షలు కాదు 3 లక్షలు పెట్టిండు. అప్లికేషన్ 3 లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు. అదే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి, అప్లికేషన్లు ఫుల్ రాలేదట. ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి, ఇంకా కొన్ని దుకాణాలు పెట్టాలి, ఇంకా పైసలు సంపాదించాలి, జనం తాగాలి, ఊగాలి, రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి. ఇంతేనా నీకు? ప్రజల మీద సోయి లేదు. మరి కేసీఆర్ కిట్ ఎందుకు అంతలేదు? బస్తీ దవాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు? బస్తీ దవాఖాన్ల మందులు ఎందుకు లేవు? బస్తీ దవాఖాన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా? మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రి, 3 లక్షలు ఫీజు పెట్టుర్రి, రేటు పెంచుండ్రి, పైసలు సంపాదించుండ్రి, దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు. ఆనాడు 15వ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్, బాగుంది, దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు. కానీ ఈనాడేమైపోయింది? బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది. పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు, గోళీలు లేవు, పరీక్షలు లేవు. ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాగ్స్ సార్, పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు. చివరికి ఈ బస్తీ దవాఖానా పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు, బయట కొండేసి దవాఖానా కరెంట్ నడుస్తుంది. పోయి ఆడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయట. బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి. బ్యాటరీ అయిపోతే మాకు ఇక బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్, అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం, లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకు పెడుతున్నాము అన్నారు. కుటుంబాలను సైతం పక్కన పెట్టి ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసులంటే తనకు ఎప్పుడూ అత్యంత గౌరవం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్ మైదానంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పోలీసుల సేవలను కొనియాడారు మరియు ప్రభుత్వ నిబద్ధతను తెలియజేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సేవ నిస్వార్థమైందని, వారి త్యాగం ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉన్న అంశాలు.
సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా, పబ్బం అయినా, ఎండైనా, పగలైనా, రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు. ఎప్పుడు విధులకు వస్తారు. విధుల కోసం కుటుంబాన్ని వదిలి వస్తున్న మీకు, మీ తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి, సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథంలో పయనింపజేసిన ప్రజానాయకులు యువతకు ప్రేరణగా, ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు. గౌరవ వందనం స్వీకరిస్తారు. జనరల్ సల్యూట్, సలామీ, శాస్త్ర. शाहिद पुस्तक टोली नीरे छल. షహీద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు. షహీద్ పుస్తక్ టోలీ. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు. ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు. అమరులు వారు మాటియస్ బుక్, ఉమెన్ ఎస్ఐ వల్లెం లావణ్య 2024 బ్యాచ్కు చెందిన వల్లెం లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు. అమరులు వారు మాటియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది.
మహబూబాబాద్ జిల్లాలో గ్రానైట్ మాఫియా చెలరేగిపోతోంది. కనీస ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా గ్రానైట్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమంగా గ్రానైట్ను తరలిస్తున్న లారీలు ప్రమాదాలకు గురవుతున్నాయి. అయినప్పటికీ ప్రజల భద్రతను పట్టించుకునే నాదురే లేడు. అదృష్టవశాత్తు కొన్ని సమయాల్లో ప్రమాదాల నుంచి బయటపడుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ప్రతిక్షణం భయంతో గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యువకుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర రూపాన్ని దాల్చింది. రెండు వర్గాలుగా ఏర్పడిన యువకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. రంగంలో దిగిన పోలీసులు గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో యువకులు పోలీసులపై తిరగబడ్డారు. దీంతో యువకులను చెల్లాచెదరు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వీరులపాడు మండలాల పరిధిలో కల్తీ మద్యం అమ్ముతున్నారనే దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ కీలక చర్యలు తీసుకుంది. ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఏపీ ఎక్సైజ్ సురక్షిత అనే మొబైల్ యాప్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కంచికచర్ల వీరులపాడు మండలాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆసిరఫ్ నీసా బేగం ఈ విషయాన్ని మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేశారు. ఇన్స్పెక్టర్ ఆసిరఫ్ నీసా బేగం సురక్షిత యాప్ యొక్క ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ప్రజలు కొనుగోలు చేసిన మద్యం నాణ్యమైందా కాదా అనే విషయాన్ని ఈ యాప్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు. మద్యం షాపుల్లో పనిచేసే వ్యక్తులు మొదట యాప్ ద్వారా స్కాన్ చేసి మద్యాన్ని విక్రయిస్తారు. మద్యం కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా సురక్షిత యాప్ను ఉపయోగించి తమ బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలని కోరారు. ప్రజలందరూ ఈ యాప్ను గమనించి కల్తీ మద్యంపై జరిగే దుష్ప్రచారం నమ్మొద్దని, సురక్షిత యాప్ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఇన్స్పెక్టర్ కోరారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్నైనా నేను ఇప్పుడు మనకు మద్యం షాపుల్లో కల్తీ మద్యం వచ్చిందని ఒక వదంతులు వ్యాపించటం వల్ల ప్రభుత్వము చర్యలు తీసుకొని ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనే దాన్ని డౌన్లోడ్ చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా షాపుల్లో పనిచేసేటటువంటి వారు మద్యాన్ని స్కాన్ చేసి అమ్ముతారు, ప్రతి బాటిల్ని కూడా. అలాగే మద్యం కొనుక్కున్న వ్యక్తి కూడా తన యొక్క యాప్లో ఆ మద్యము నాణ్యమైనదా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఆయన ఆ మద్యాన్ని చెక్ చేసుకొని ఏ షాపు నుంచి వచ్చింది, ఏ డిపో నుంచి వచ్చింది, దాని ఎంఆర్పి రేట్ ఎంత అనే విషయాలు కూడా ఆ యాప్లో కనిపిస్తాయి. కాబట్టి ప్రజలెవ్వరూ కూడా ఈ వదంతుల్ని నమ్మకూడదని, కల్తీ మద్యం ఉంది అనేటటువంటి దుష్ప్రచారాలు చేస్తున్న వాళ్ళ యొక్క విమర్శల్ని తిప్పి కొట్టడానికి ప్రభుత్వం ఈ యాప్ని తీసుకొచ్చింది.
అదేవిధంగా బెల్ట్ షాపుల్ని కూడా మొత్తము కంట్రోల్ చేయడం జరిగింది. ఎవరైనా సరే అనధికారికంగా మద్యం విక్రయాలు చేసినట్లయితే కంచికచర్ల స్టేషన్ పరిధిలో మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా అమ్ముతున్నట్లయితే మాకు ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాము. పార్వతీపురం పట్టణంలో తీవ్ర కలకలం రేపిన ఓ సంఘటనలో ఆర్టీసీ కాంప్లెక్స్లోని పార్సెల్ కౌంటర్ వద్ద బాణాసంచా పేలడంతో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు కారణంగా కౌంటర్ భవనం కూడా కొంతమేర ధ్వంసమైంది. విజయనగరం నుంచి బస్సులో ఫ్యాన్సీ ఐటెం పేరుతో పార్సెల్ కౌంటర్కు చేరుకున్న బాణాసంచా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి పార్సెల్ కౌంటర్ వద్ద ఉన్న షెడ్ పైభాగం మరియు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొన్నాయి. తీవ్రంగా గాయపడిన 3 వ్యక్తులను వెంటనే అటుగా వెళ్తున్న ఆటోలో మరియు 108 అంబులెన్స్లో సమీపంలోని జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కూడా విషయం తెలుసుకుని హోటాహుటిన ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకున్నారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. స్వామి అర్రే కల్పికుంటాను స్వామి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.